యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మండలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సింగరాయ చెరువు గ్రామంలో చప్పిడి భూపాల్రెడ్డి అతని భూమి 3 ఎకరాలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా చప్పుడు శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మోహన్ రెడ్డి వరి పొలాలు పూర్తిగా ఎండిపోయిన వారి పొలాలను శనివారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు కృష్ణారెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మండలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సింగరాయ చెరువు గ్రామంలో చప్పిడి భూపాల్రెడ్డి అతని భూమి 3 ఎకరాలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా చప్పుడు శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మోహన్ రెడ్డి వరి పొలాలు పూర్తిగా ఎండిపోయిన వారి పొలాలను శనివారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు కృష్ణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం గ్రామ శాఖ ఎండిపోయిన వరి పంటలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో కష్టపడి రైతులు వరి ధాన్యాన్ని వేసుకోవడం జరిగింది. అలాగే చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటడం జరిగిందని, బోర్లు నీళ్లు లేకపోయినా వరి ఎండిపోయిందని, కావున నష్టపోయిన రైతులకు ఎకరాకి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండ శ్రీశైలం, గ్రామ శాఖ కార్యదర్శి సబ్బిడి రాఘవారెడ్డి, ఇట్టబోయిన శేఖర్, నీల అంజయ్య, నీల రవి, కొండం రాజమల్లు, చప్పిడి రఘునాథరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.